దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలోని సిఎస్ బ్రదర్స్లో ఉన్నాము. ఈరోజు మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారిని కలవబోతున్నాము. ప్రపంచం మెచ్చిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ గారు అగ్గిపెట్టెల్లో పట్టు చీర నేసి ఈ ప్రపంచానికి అందిస్తున్న తీరును, వైనాన్ని తెలుసుకోవడానికి ఈరోజు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి ఆయనను పిలిపించుకొని అగ్గిపెట్టెలో పట్టు చీర ఎలా నేస్తారో తెలుసుకొని ఆయనకి అద్భుతమైన పట్టు శాల్వతో సన్మానం చేశారు. నల్ల విజయ్ గారి గొప్పతనాన్ని మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు పాషిగంటి మల్లేష్, సిఎస్ బ్రదర్స్ అధినేత. నేను నల్ల విజయాన్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుల బాంధవుడు, ప్రపంచానికే ఒక పద్మశాలి కులానికి ఒక పేరు తెచ్చిండు. ఇలాంటి వ్యక్తిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు కలవడం అనేది చాలా సంతోషం. నాకు నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మన కులంలో ఉండడం మనకు గర్వకారణం, మన కులానికి. అందు గురించి ఒకసారి కలుద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు పిలిపించడం జరిగింది. ఆయన నైపుణ్యత ఏంటంటే అగ్గిపెట్టెలో చీర నేయడం అనేది అది మామూలు విషయం కాదు. అదొక కళ. దాన్ని అంటే ఆ పూర్వజన్మ సుకృతం ఆయనకు కూడా, అది దేవుడిచ్చిన కళ. అది ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఆయన చేయగలిగిండు. కానీ రియల్లీ గ్రేట్. అలాంటి అంటే వ్యక్తి చేయడం, ఇట్లాంటి వ్యక్తిని నేను కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించుకుంటూ ఆయన ముందుకు పోవాలి. ఆయనకు అన్ని రకాలుగా గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మాలాంటి కళాకారులని, ఇలాంటి మల్లేశం లాంటి బ్రదర్లు మమ్మల్ని మెచ్చుకొని, మా కళా నైపుణ్యం మెచ్చుకొని మాకంటే ఒక సన్మానం చేసి ఇంకా మీ కళను ఇంకా ప్రావీణ్యులకు తీసుకురావాలని ఆయన మమ్మల్ని ఎంతో కోరడం జరిగింది. దాన్ని ఇంకా మా వంతు ఇంకా ఎన్నో కొత్త కొత్త చీరలు తయారు చేసుకుంటూ, అంటే గతంలో మేము పరిమళించే పట్టు చీరనే కాకుండా, అగ్గిపెట్టెల చీరనే కాకుండా, మరియు రంగులు మార్చే చీరనే కాకుండా, ఇప్పుడు బంగారు వెండి చీరనే కాకుండా సరికొత్త చీరలు తయారు చేసుకుంటూ అన్నగారు కూడా చూపించి ఆ చీరల ఆనందాన్ని నేను పొందాలని అనుకుంటున్నాను. కంపల్సరీ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మాకు కూడా ఒక చీరను తయారు చేసినంత మాత్రమే కాదు, దాన్ని మార్కెట్లో తీసుకొని అమ్మడం అనేది మాతో కాదు. ఎందుకంటే మా నేత పనుల్లో ఉంటాం కాబట్టి. ఇలా అన్నగారు, మల్లేశం అన్నగారు మాకు సపోర్ట్ ఇచ్చి అలాంటి ఆర్డర్ ఇప్పిస్తే మరిన్ని చీరలు తయారు చేసుకుంటూ వారికి ఇవ్వడం జరగబోతుందండి. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర 1 రోజు టైం పడుతుందండి. దీన్ని పూర్తిగా ఇక్కత్ వర్క్లో, వార్పు పట్టు ఇక్కత్ వర్క్లో తీసుకుంటాం, జరీ వెప్పులో తీసుకుంటామండి. అందుకే ఆ షైనింగ్ రావడం. దీన్ని 1 రోజులు మొగ్గం పైన వేయడం జరుగుతుందండి. దాని గ్రాములు 150 గ్రాములు. దీని పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. చీర బై చీర ఉంటుందండి. కానీ లైట్ వెయిట్ ఉంటుంది. మరియు అగ్గిపెట్టెలో పట్టే విధంగా తయారు చేయడం అనేది ఒక ప్రావీణ్యం నేర్చుకున్నామండి.